ఈ జిల్లా ప్రజానికానికి ముఖ్యంగా విశాఖ నగరంలో ఉన్న అన్ని వర్గాల వారికి అటు వ్యాపార వర్గాలు కానీ మేధావులకు కానీ ప్రజా సంఘాలకు కానీ అలాగే ప్రజానికానికి అందరికీ కూడా విద్యార్థి సంఘాలందరికీ కూడా కార్మిక సంఘాలకి 29వ తేదీ నాడు మా పార్టీ వైఎస్ఆర్సీపీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బంద్కు పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్కి అన్ని సంఘాలు అందరూ ప్రజానీకం కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయమని ముందుగా మీ ద్వారా అర్థిస్తున్నాం. ఈ పిలుపుకి ఇది మా పార్టీ స్వార్థం కోసమో పార్టీ బలోపేతం చేసుకోవడం కోసమో లేదా అధికారం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. రేపు 29వ తారీఖు బంద్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో జరిగిన తర్వాత ఏదైతే మిగులు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైందో ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం రావాలన్నా మిగతా రాష్ట్రాలతో ససమానంగా ఉండాలన్నా అంతకంటే భిన్నంగా ఉండాలంటే పరిశ్రమలు రావాలి, ఆర్థిక వనరులు రావాలి, విద్యా సౌకర్యాలు పెరగాలి, రవాణా వ్యాపారం పెరగాలి, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఓ చట్టాన్ని రూపొందించి చట్టంలో పలు అంశాన్ని పెట్టడం జరిగింది. అదే కాకుండా రాజ్యసభలో ఆనాడు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఇంకా కావాలంటే అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు స్థాపించాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్పడం, 5 సంవత్సరాలు ప్రకటించడం. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తే తప్ప వారు కోలుకోలేదు, ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కోలుకోలేదని చెప్పి ఆ రోజు చెప్పిన మాట. తదుపరి ఎన్నికలైనాయి. ఎన్నికల్లో ఎవరు వారి తాలూకు ఎన్నికల ప్రణాళిక ప్రకారం పోటీలు చేశారు. ఈ రాష్ట్రంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎన్నికల ప్రణాళికల్లో కూడా 2 పార్టీలు వేదికలకు మాట్లాడినప్పుడు కానీ ఆనాడు ప్రధాన అభ్యర్థి కానీ లేదు ఈ రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి చేస్తాం, ఎందుకంటే ఇంకా భిన్నగా చెప్పిన చట్టంలో కాకుండా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. 2 పార్టీలు కూడా అటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయి. సరే, ప్రజలందరూ కూడా ఆశించాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆ రోజు ఈ కార్యక్రమాలు కావాలని కోరిన ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది. దానికి ఇక్కడ భాగస్వామి పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో భాగస్వామి పార్టీగా ఉండి రాష్ట్రంలో కూడా ఉండి రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని అందరూ ఊహించాం. 14 నెలలు జరిగింది. వెంకటేశ్వర బొమ్మ అక్కడే ఉన్నట్లు ఒక కార్యక్రమం కూడా ముందుకు వెనకుండా అరకోరి కార్యక్రమాలతో కార్యక్రమాలు ముందుకు వెళ్తున్న నేపథ్యం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు జరపాలని, ప్రత్యేక హోదాను మాకు ఇవ్వాలని ఆ రోజు చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని ఆ రోజు పదే కోరడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేదు. సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి, దీనికి సంబంధించిన మంత్రి పార్లమెంట్ లో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతామని పార్లమెంట్ లో చెప్పినప్పుడు, దేశంలో ఏ రాష్ట్రానికి చెప్పినప్పుడు మన ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలందరూ కూర్చొని మరి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత ఢిల్లీలో మన తాలూకా తెలుగువాడి గొంతుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాన్ని ఢిల్లీకి చెప్పాలని చెప్పని మునిపెల్లుడు జరిగిన విధంగా పోయి ఢిల్లీ వీధిలో ధర్నా చేసిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రధానికి తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో అయిన తర్వాత అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కనువింపులు జరగట్లేదు. రాష్ట్ర ప్రజలు దీని పక్క లేరు. రోజుకో మాట రాష్ట్రంలో మంత్రులు మాకు చెప్తున్నారు. ఒకరు వచ్చి ప్రత్యేకంగా వస్తాదంటారు, ఇంకోరు వచ్చి ప్యాకేజీ వస్తుందంటారు, ఇంకోటి 10,000 కోట్లు సరిపోతుందంటారు ఇంకో మంత్రి గారు. ఇలాంటి పలు మాటలు మాట్లాడడం వల్ల ఎంపీలు చాలా మాట మాట్లాడడంతో దీనికి రాష్ట్రంలో కూడా ప్రజలందరి తాలూకా ఈ ప్రజల దగ్గర తీసుకెళ్లే సమస్యని ప్రజావాణి వినిపించాలనే నేపథ్యంలోనే రేపు ఈ బంద్ని మరి చేయడం కూడా జరుగుతున్న విషయాన్ని సరైనగా ఈ ప్రధానంగా తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు జరుగుతుంది ఇది ఒక స్వార్థంతో చేస్తున్న కార్యక్రమం కాదు. రాష్ట్ర శ్రేయస్సు సంబంధించిన అంశం, భావి తరాలకు సంబంధించిన అంశం. మన తాలూకా రాబోయే కాలానికి పిల్ల పాపాలు సుఖంగా ఉండాలంటే, వారి ఉద్యోగ అవకాశాలు రావాలంటే, పరిశ్రమలు రావాలంటే, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఇవాళ ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమైన సాధ్యమనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిర్మాణం మనందరూ తెలుసు. ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో మునుకోటనే ఒక వ్యక్తి ప్రత్యేక హోదా రావాలి, దానికి చిత్తశుద్ధిగా రావాలని చెప్పి ఆత్మ బలిదానం చేసుకున్న సందర్భం. మరి ఈ రోజు నెల్లూరులో లక్ష్మణ్ అనే ఒక ఆసామి మరి వారు కూడా ఈ ప్రత్యేక హోదా గురించి లేదు, ఈ హోదా రాకపోతే మరి ఉద్యోగం రాదు, నా బతుకు జీవనం ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ ఆత్మహత్య చేసుకున్న మరి నేపథ్యం. ఇలా బలిదానాలు అప్పటికే కూడా మేమందరం కోరుతున్నట్టు కూడా ప్రజలు ఇంకా వారికి నమ్మకాన్ని కోరలేని పరిస్థితులు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మాకున్న మా బాధ్యతగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రధాని తాలూకా శ్రేయస్సే మా తాలూకా ధర్మగా మరి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే ఈ బంద్లో వామపక్షాలన్నీ కూడా దీన్ని సహకరిస్తాయని చెప్పి వారందరూ చెప్పడం జరిగింది.